అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఇప్పుడు లైవ్ చూద్దాం. రోడ్ల విషయం లోపల కానీ, హైట్ విషయంలో, స్థలం విషయం లోపల అనేకమైనటువంటి ఒకసారి డెప్త్గా డీటెయిల్గా గ్రూప్ డిస్కషన్ జరిగిన తర్వాత దీని లోపల కూడా పర్మిషన్లు ఇచ్చేటప్పుడు మనం కొన్ని సంస్కరణలు తీసుకొచ్చి, అదేవిధంగా పేద వర్గాలకు తక్కువ 100 గజాల లోపల ఉన్నటువంటి వాళ్ళకు కొన్ని మినహాయింపులు ఇచ్చినట్టయితే బాగుంటుంది. అది కూడా ఈ ట్రిబ్యునల్ అమెండ్మెంట్ ఏదైతే బిల్లు పెడుతుండ్రో అందులో ఇది జోడిస్తే మరింత ఉపయోగకరంగా ఉంటుంది. రెండవది, టౌన్ ప్లానింగ్ లోపల సిబ్బంది లేక, మున్సిపాలిటీలో కూడా సిబ్బంది లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. అది కూడా వన్ ఆఫ్ ది రీజన్ ఈ లోటుపాట్లు జరగడానికి. టౌన్ ప్లానింగ్ మున్సిపాలిటీ లోపల టోటల్ స్టాఫ్ను వార్ ఫూటింగ్ మీద మీరు రిక్రూట్ చేస్తే మరింత ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ ట్రిబ్యునల్ను బలోపేతం, న్యాయ వ్యవస్థ వాళ్ళకు సంబంధించిన వాళ్ళను, రిటైర్డ్ వాళ్ళనే ఎక్కువ మందిని ఇలా పెడితే మరింత బలోపేతం ఉంటుందని చెప్పి సూచిస్తున్నాను. గౌరవ సభ్యులు కిషన్ రెడ్డి గారు. అధ్యక్ష, జిహెచ్ఎంసీ పరిధిలో లేక మున్సిపాలిటీస్లలో ఈరోజు భూముల విలువ చాలా పెరిగిపోయింది అధ్యక్ష. పేదవాళ్ళు, మధ్యతరగతి ప్రజలు ఈరోజు భూములు కొనుక్కొని ఇల్లు కట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఉన్నంతలో 50 గజాలు, 30 గజాలు, 40 గజాలు, 20 గజాలు, 100 గజాల లోపల ఏదో తమ జీవితంలో సంపాదించినటువంటి డబ్బంతా పెట్టి ఏదో రకంగా కొనడము, లేకపోతే తండ్రుల నుంచి వచ్చినటువంటి స్థలాలలో ఈరోజు ఇల్లు కట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఆ రకంగా కట్టుకున్నటువంటి ఇళ్లను ఏ రకంగా ఈరోజు ప్రభుత్వము ట్రిబ్యునల్ పరిధిలోకి తీసుకురాబోతున్నారు, లేక వాళ్ళకి ఏమైనా ఎగ్జామ్షన్ ఇస్తారా? వాళ్ళకు ఇప్పుడు పర్మిషన్ దొరకదు అధ్యక్ష, ఎందుకంటే చిన్న గల్లీ ఉంటుంది, ఆ గల్లీలో పర్మిషన్ దొరకదు. సెట్ బ్యాక్స్ అంటే ఉన్న ల్యాండ్ అంతా సెట్ బ్యాక్ అవుతుంది. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వం ఒక చట్టం చేసి ఈ రకమైనటువంటి వాళ్ళకు ఏ రకంగా రక్షణ కల్పించి రానున్న రోజుల్లో ఇల్లు కట్టుకోవడానికి అనుమతులు ఇస్తారు. ఆ రకంగా ఇవ్వకుండా రేపు అందరిని కూడా, ఇప్పుడు ఉదాహరణకు అధ్యక్ష, ఈరోజు చాలా మా దగ్గర రత్నారాయణ స్లమ్ ఉన్నది. చాలామంది పేదవాళ్ళు 20 గజాల్లోనే 2 అంతస్తులు 3 అంతస్తులు వేసుకొని వచ్చేటువంటి కిరాయిల ద్వారా జీవనం కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ కూడా హైదరాబాద్కు వచ్చేటువంటి పేదవాళ్ళ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అక్కడ 2000కు 1500కు కిరాయికి ఇల్లు దొరుకుతుంది, బయట ఏడు దొరకదు. ఆ రకమైనటువంటి స్లమ్లోనే వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఈ విషయంలో కూడా ప్రభుత్వము రానున్న రోజులు అడ్రస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 100 గజాలు, 20 గజాలు, 30 గజాలు ఇల్లు కట్టుకుంటున్న వాళ్ళకి ఏ రకంగా మీరు అనుమతిస్తారు చట్టపరంగా? మరి చట్టపరంగా అనుమతి ఇవ్వకపోతే ఈ రకంగా ట్రిబ్యునల్ ద్వారా ట్రిబ్యునల్గా అవుతారా? ఈ విషయం కూడా ప్రభుత్వం క్లారిఫై చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, ఈరోజు మేము ఎమ్మెల్యేగా ఉన్నాం అధ్యక్ష. ఏదన్నా పొరపాటున పెద్ద బిల్డర్ ఏదైనా పొరపాటున ఇల్లీగల్ నేను చెప్పను, జనరల్గా ఏదైనా కట్టిరని ఎవరైనా కంప్లైంట్ చేస్తే వెంటనే పోయి పలానా ఎమ్మెల్యే మీకు కంప్లైంట్ చేశాడు, పోయి కలుపుకోము ఆయనను అని చెప్పి ఎమ్మెల్యే దగ్గర పంపిస్తారు ఆఫీసర్స్. ఆ రకంగా ఏమైతుంది, ఈరోజు అతను ఏమనుకుంటాడు బిల్డర్, మనం పైసల కోసం కంప్లైంట్ చేసినామేమో, మనం డబ్బుల కోసం కంప్లైంట్ చేసినాము అని చెప్పి అట్లా చేస్తున్నాం. కొంతమంది ఉండొచ్చు, కానీ ఆ రకంగా మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని కూడా కట్టే మనం ఈరోజు అందుకే ఎవడైనా ఇల్లీగల్ కడుతుందంటే అందులో వేలు పెట్టడానికి కూడా భయపడుతున్నాం, ఎందుకంటే మన పేరు అందులో జోడిస్తున్నారు. కాబట్టి ఆ రకం కూడా చూడాలి. కాబట్టి అదేవిధంగా ఈరోజు సొంత ఇల్లు కట్టుకుంటున్న దగ్గర, అపార్ట్మెంట్స్ కట్టుకున్న దగ్గర కూడా ఈరోజు చట్టాన్ని కఠినంగా అమలు చేసేటువంటి ప్రయత్నం ఉండాలి తప్ప ఈరోజు మరి ఉన్నటువంటి గతంలో చూసిన అధ్యక్ష, రూలింగ్ పార్టీ వాళ్ళు చెప్తేనేమో కన్సిడర్ చేస్తారు, ఒప్పేసుకుంటారు, ఏది ఇల్లీగల్గా ఉన్నటువంటి వాళ్ళని కూడా రెగ్యులర్ చేస్తారు. ఆ రకమైనటువంటి ఉండకూడదు. అందరికీ ఒకే సిస్టమ్ ఉండి ఈరోజు చట్టం సరిగ్గా అమలు చేసినట్లయితే, ఎందుకంటే శ్రీనివాస్ గౌడ్ గారు చాలా ఆఫీసర్ చాలా రోజులు పనిచేశాడు, వారికి అనుభవం ఉంది ఈ విషయాలలో చాలా. కాబట్టి ఆఫీసర్గా పనిచేశాడు జిహెచ్ఎంసీలో. కాబట్టి ఏ రకంగా దీన్ని పూర్తిగా మరి ఈ చిన్న భూములు ఉన్నటువంటి వాళ్లకు, లేకపోతే చిన్న చిన్న ఇల్లు కట్టుకుంటున్నటువంటి వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పిస్తారు, భవిష్యత్తులో వాళ్ళని ఏ రకంగా చట్టం ఫ్రేమ్లో తీసుకొచ్చి వాళ్ళని రెగ్యులరైజ్ చేసి ఏ రకంగా ఫ్రేమ్లో తీసుకొస్తారో ప్రభుత్వం ఆలోచించాల్సిందిగా మీ ద్వారా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు చాలామంది ఈ బిల్లును సమర్థిస్తూనే కొన్ని సవరణలు, కొన్ని మార్పులు, చేర్పులు, కొన్ని సూచనలు కూడా, విలువైన సూచనలు కూడా చేశారు అధ్యక్ష. వారందరికీ కూడా ధన్యవాదాలు. నేను గౌరవ సభ్యులు రామ్మోహన్ రెడ్డి గారు ఏ మాట అయితే అన్నారు అధ్యక్ష, దాని నుంచి ప్రారంభిస్తాను అధ్యక్ష. వారు అన్నారు హైకోర్టు చెప్పే వరకు కూడా ప్రభుత్వం మరి కదలలేదన్నారు అధ్యక్ష. ఇది హైకోర్టు ఇచ్చిన ఆదేశం అధ్యక్ష, హైకోర్టు ఇచ్చిన అబ్జర్వేషన్ అధ్యక్ష. హైకోర్టు ఏమన్నదంటే అధ్యక్ష, కమింగ్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అ టౌన్ ప్లానింగ్ ట్రిబ్యునల్, దిస్ కోర్ట్ సీస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ సచ్ రిక్వెస్ట్. అంటే ఇది హైకోర్టు చెప్పినందుకు చేయడం లేదండి, మనమే హైకోర్టును అడగడం వల్లనే హైకోర్టు ఈ రకమైన అబ్జర్వేషన్ ఇచ్చింది. కమింగ్ టు ద రిక్వెస్ట్ ఆఫ్ ద కార్పొరేషన్ ఫర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ అ టౌన్ ప్లానింగ్ ట్రైబ్యునల్, దిస్ కోర్ట్ సీస్ ఎవ్రీ జస్టిఫికేషన్ ఇన్ సచ్ రిక్వెస్ట్. ఇది ఒకటి అధ్యక్ష.
రెండోది హైకోర్టులో ఇంకొక మాట కూడా చెప్పారు అధ్యక్ష. మేము వారికి చెప్పాము ఎందుకు ఈ ట్రైబ్యునల్ ఎందుకు కావాలో కూడా హైకోర్టుకు సవివరమైన నివేదికను సమర్పించాం. అందులో ఏం చెప్పామంటే హైకోర్టు మళ్ళీ అబ్జర్వేషన్ నేను చదువుతా ఉన్నాను అధ్యక్ష. ఐఎమ్ కోటింగ్ హైకోర్ట్స్ జస్టిస్ నాగార్జున రెడ్డిస్ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఇన్ ఆల్ 1520 suits have been instituted against demolition notices and that the civil courts have granted interim orders of either injunction or status quo in 1431 cases. అంటే 1520 మంది మేము నోటీసులు ఇస్తే కూల్చివేస్తామని వాళ్ళందరూ కూడా కోర్టుకు పోతే 1431 కేసుల్లో అయితే ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వడం కానీ లేదా స్టేటస్ కో ఆర్డర్ ఇవ్వడం కానీ జరిగింది. విచ్ నాట్ ఓన్లీ ప్రివెంట్ డెమోలిషన్ ఆఫ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ బై ద కార్పొరేషన్ but also enable the violators to make further constructions. This court, the High Court observation, Adhiksha, this court does not propose to comment on the manner in which the civil courts are exercising jurisdiction in the interests of propriety. However, this court cannot refrain from expressing its thorough dissatisfaction at the manner in which the process of law is being abused by unscrupulous violators. And therefore, the reason why we have come out with this tribunal. Ante ఇది మనంతట మనంగా ప్రభుత్వంగా మనం తీసుకుంటున్న సంస్కరణలు రిఫార్మ్స్లో భాగంగా మనం తీసుకొచ్చిన ఒక మంచి ప్రోగ్రెసివ్ స్టెప్ తప్ప మాకెవరో చెప్తే చేయడం లేదు అధ్యక్ష. రెండోది అధ్యక్ష, ఇది మొట్టమొదటిది కాదు. తెలంగాణ ప్రభుత్వం ఇందాక గౌరవనీయులు శ్రీనివాస్ గౌడ్ గారు ఒక మాట చెప్పారు. చాలా సంస్కరణలు గతంలో ఆలోచించారు కానీ ఆలోచనల దశలోనే ఆగిపోయినాయి. కానీ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి గారు మాకిచ్చిన ఆదేశం మేరకు ఇలాంటి రిఫార్మ్స్ తీసుకొస్తేనే ఒక ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధ్యమవుతుందన్న ఉద్దేశంతో మరి ఈ రిఫార్మ్స్ అన్ని కూడా తీసుకొస్తా ఉన్నాం అధ్యక్ష. మొన్న మీరు చూశారు జిహెచ్ఎంసీలో కానీ ఏదైనా మున్సిపాలిటీలో కానీ ఒక అధికారి రిక్రూట్మెంట్ జరిగితే జీవితం మొత్తం అక్కడే గడిపి అక్కడే రిటైర్ అయిపోయే పరిస్థితి నుంచి వారికి కూడా ప్రమోషన్స్ వచ్చే విధంగా వారి నుంచి కూడా ఇతర మున్సిపాలిటీల్లో నేర్చుకునే విధంగా యూనిఫైడ్ సర్వీసెస్ రూల్స్ తీసుకొచ్చిన ఘనత కూడా తెలంగాణ ప్రభుత్వానికి దక్కుతుంది అధ్యక్ష. ఈ రోజు ఈ బిల్డింగ్ ట్రైబ్యునల్ ద్వారా కూడా మనం న్యాయం జరగాలన్న ఉద్దేశంతో ప్రణాళికబద్ధమైన అభివృద్ధి జరగాలన్న ఉద్దేశంతోనే ముందుకు పోతా ఉన్నాం. గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారు మాట్లాడుతూ నిబంధనలను సరళీకృతం చేయండి, సింప్లిఫై చేయండి అన్నారు అధ్యక్ష. ఆల్రెడీ ఆ దిశగా కార్యక్రమాలు ప్రారంభించాం అధ్యక్ష. తదనుగుణంగానే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 2, 2015 నుంచి మనం 2016 నుంచి మనం బిల్డింగ్ పర్మిషన్స్ అన్నింటినీ కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీతో సహా హెచ్ఎండిఏతో సహా ఆన్లైన్ చేయడం జరిగింది. మరి అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నేను ఒప్పుకుంటా ఉన్నాను. నేను ఈ శాఖ మంత్రిగా నేనే చెప్తా ఉన్నాను, అందులో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, ఇరిటేషన్స్ ఉన్నాయి, వాటిని సాల్వ్ చేసుకుంటూ పోవాలి. ఎలుకలు ఉన్నాయని చెప్పి ఇల్లు తగలబెట్టుకోకూడదు కదా. మనం అల్టిమేట్గా ఒక మంచి చట్టం తీసుకొచ్చి మంచి బిల్ తీసుకొచ్చి దానిలో ఏమైనా లొసుగులు ఉన్నా ఇబ్బందులు ఉన్నా వాటిని పరిష్కరించుకుంటూ ముందుకు పోవాలి తప్ప రిఫార్మ్స్ని ముందుకు తీసుకెళ్ళాలి తప్ప ఇంకో రకంగా చూడడానికి లేదు. అయితే ఈ విషయంలో ఒక మాట చెప్పాలి. మొత్తం బిల్డర్లను కూడా పిలిచినాం అధ్యక్ష. గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా వారితో చర్చించారు. క్రెడై, టీరెడా ఇంకా వేరే ఇతర సంస్థలను కూడా పిలిచి వారితో కూర్చొని ముఖ్యమంత్రి గారు అడిగినారు, మీరు ఎందుకయ్యా అనవసరంగా డీవియేషన్స్తో ఇల్లులు కడతారు, బిల్డింగ్లు కట్టి లేనిపోని సమస్యలు తీసుకొస్తారు, హైదరాబాద్ని ప్రణాళికబద్ధంగా అభివృద్ధి చేద్దామంటే వారు మీరు చెప్పేది కరెక్ట్ సార్, మాకు కూడా కొంత ఇవన్నీ కూడా ఇబ్బందులు ఉన్నాయి, చిక్కులు ఉన్నాయని చెప్పి ఒక 40 పాయింట్ ఎజెండా ఇచ్చారు అధ్యక్ష. ఇస్తే ఆ 40 అంశాల్లో 31 అంశాలను అక్కడికక్కడే ఆమోదించి ఇక్కడ నుంచి మీరు డీవియేషన్ చేయకూడదు అని వారికి స్పష్టమైన దిశానిర్దేశం చేసి ముఖ్యమంత్రి గారే ఈ నిబంధనలను మీరు సరళీకృతం ఏదైతే చేయమని చెప్పారో దానికి అనుగుణంగా వారికి కూడా చిక్కులు లేకుండా ప్రాక్టికల్ సమస్యలు లేకుండా ముందుకు పోతా ఉన్నాం అధ్యక్ష. ఇంకొక విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. అల్టిమేట్గా లక్ష్మణ్ గారు అన్నారు మరి టీఎస్ ఐపాస్ లాంటి వ్యవస్థని ఇందులో కూడా తీసుకురండి, మీరు 30 రోజుల్లో అనుమతులు ఇవ్వాలని పెట్టాం అధ్యక్ష. 30 రోజుల్లో అనుమతులు ఖచ్చితంగా విధిగా ఇవ్వాలని పెట్టాం. కానీ ఆ 30 రోజుల్లో మరి అనుమతులు ఇవ్వకపోతే డీమ్డ్ అప్రూవల్ ఇచ్చినట్టే లెక్క అనే సిస్టమ్ తీసుకురండి, టీఎస్ ఐపాస్లో తెచ్చినప్పుడు ఇక్కడెందుకు తేరు అన్నారు అధ్యక్ష. ఒకటే చిన్న విషయం, ఇది కొద్దిగా మేము రెవెన్యూ డిపార్ట్మెంట్ మాట్లాడుకోవాల్సిన విషయం. ఎందుకంటే హైదరాబాద్ లాంటి మహానగరంలో ఎక్కడైతే భూమికి ఈరోజు విలువ అమాంతం ఆకాశంలో ఉందో చాలా టైటిల్ డిస్ప్యూట్స్ ఉన్నాయి. డీమ్డ్ అప్రూవల్ అని మనం ఇచ్చేస్తే అక్కడ టైటిల్ డిస్ప్యూట్ ఉండగా ఇంకోటి కట్టేస్తే ఇక దానికి లేనిపోని చిక్కులు రకరకాల సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే దీన్ని క్రమబద్ధంగా పద్ధతి ప్రకారం చేయాల్సిన అవసరం తప్ప टीएस पास అనేది अगर बिल्डिंग बना दिए फिर क्या कर लेते आप? अगर वो डीम्ड अप्रूवल ले लेके आप बिल्डिंग बना लिए फिर आगे जाके क्या करेंगे आप? तो इसमें आप जितना इजीली जितना आसानी से आपने कह दिया उतना आसान बात है नहीं, क्योंकि इसमें टाइटल डिस्प्यूट्स हैं, अलग अलग इसमें मसले हैं जिनको निपटाना होगा, जिनके बारे में पूरी तरह से छानबीन करना होगा। उसके करे बगैर आप ये कर दिए तो उसमें अगर आगे जाके भी और भी मुश्किलात आ सकते हैं, इस बात से सोचना पड़ रहा। తప్పకుండా సింగిల్ విండో మీరు అన్నది వాస్తవం, అది మంచి ఆలోచన. ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తో మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా, ఎవరిని ఇబ్బంది పెట్టకుండా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే, మా ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్పడం కాదు,
జిహెచ్ఎంసీ సందర్భంగా ఆయన ప్రచారం కూడా చేయలేదు, ఒక పరేడ్ గ్రౌండ్ మీటింగ్లో మాట్లాడినారు. అక్కడ చెప్పిన మాట ఆయన ఈరోజు చెప్తున్న మాట కాదు. సామాన్యుడికి ఈ రాష్ట్రంలో ఇల్లు కట్టుకోవాలంటే పైసా లంచం ఇవ్వకుండా పర్మిషన్ ఇచ్చే పరిస్థితి తెస్తాం అని ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగానే ఈ రిఫార్మ్స్ అన్ని కూడా తీసుకొని వస్తా ఉన్నామని కూడా చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమంటే చట్టాలు చేయొచ్చు అధ్యక్ష, అద్భుతమైన చట్టాలు చేయొచ్చు, కానీ దాని ఎన్ఫోర్స్మెంట్ ఇస్ అ ఛాలెంజ్. ఎన్ఫోర్స్మెంట్లోనే చాలా లొసుగులు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆ ఎన్ఫోర్స్మెంట్ దిశగా దృష్టి సారించాలి అని చెప్పి మీరు చెప్పారు. తప్పకుండా ట్రైబ్యునల్ వల్ల ఎన్ఫోర్స్మెంట్ కూడా బ్రహ్మాండంగా జరుగుతుందనే ఆశాభావంతో మనం ఉన్నాం. ఇందులో గౌరవ సభ్యులు మాట్లాడుతూ నాకు మన కృష్ణయ్య గారు అనుకుంటాను, జ్యుడిషియల్ అథారిటీని ఒక డిస్ట్రిక్ట్ జడ్జిని పెడతా ఉన్నారు, హైకోర్టు జడ్జిని పెట్టండి, రిటైర్ హైకోర్టు జడ్జిని పెట్టండి, లేదా టెక్నికల్ మెంబర్స్ తగ్గించి జ్యుడిషియరీ వైపు నుంచి ప్రాతినిధ్యం పెంచండి అన్నారు. కానీ రెండింటి మధ్యన సమతూకం ఉండాల్సిన అవసరం ఉంటుంది అధ్యక్ష. ఎందుకంటే సహజంగా ఏమవుతుంది, ఇందులో అపెలేట్ అథారిటీ ఉందా అని అడిగారు. అంటే దీనిలో ఒకవేళ ట్రైబ్యునల్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి తర్వాత ఎక్కడికి పోవాలి, ఒకవేళ ట్రైబ్యునల్ ఆర్డర్ తప్పని నేను భావిస్తే నా హక్కు కోల్పోయినట్టేనా, నా హక్కును హరిస్తారా అని అడిగారు అధ్యక్ష. ఇందులో నేను వారికి గౌరవ సభ్యులు లక్ష్మణ్ గారికి ఇతరులకు కూడా ఎవరైతే అనుమానం లేవనెత్తారో వారందరూ కూడా చెప్తా ఉన్నాను, వన్ కెన్ సర్టన్లీ గో టు అ కోర్ట్ ఆఫ్ లా. ట్రైబ్యునల్ ఆర్డర్ ఫైనల్ అయినప్పటికీ ట్రైబ్యునల్ స్థాయిలో అపెలేట్ అథారిటీ అక్కడికక్కడ అప్పీల్ లేదు మళ్ళీ ట్రైబ్యునల్లో, కానీ డెఫినెట్లీ యూ కెన్ గో టు అ కోర్ట్ ఆఫ్ లా, హైకోర్టు కానీ ఇతర కోర్టు కానీ వెళ్ళి అక్కడ యూ కెన్ ఆల్వేస్ ఫైల్ రిట్ పిటిషన్. దిస్ డస్ నాట్ స్టాప్ యూ ఫ్రమ్ డూయింగ్ దట్. సో మనం ఎవరి హక్కులు కూడా ప్రాథమిక హక్కుని హరించడం లేదు. ఎట్ ద సేమ్ టైం అధ్యక్ష, ఇందాక నేను చెప్పినట్టు ఎన్ఫోర్స్మెంట్ హస్ బీన్ ఎ ఛాలెంజ్. కాబట్టి టౌన్ ప్లానింగ్ ని సంస్కరించే ప్రయత్నం చేయండి అన్నారు. టౌన్ ప్లానింగ్ ని తప్పకుండా సంస్కరించాల్సిన అవసరం ఉంది. అందులో కూడా మరి ఉన్నాయి, మీరు అన్న చిక్కు సమస్యలు చాలా ఉన్నాయి. అయినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్తగా మనం రిక్రూట్మెంట్ కూడా స్టార్ట్ చేశాం. మరి ఇప్పటికే టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో డిటిసిపి ఆధ్వర్యంలో దాదాపుగా మరి 123 మందిని ఇప్పటికే రిక్రూట్ చేసి ఉన్నాము. మరొక 89 మందిని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా నడుస్తూ ఉంది. దీనికి అదనంగా ఒక్క జిహెచ్ఎంసీలోనే 185 వేకెన్సీ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా గవర్నమెంట్ యాక్టివ్ కన్సిడరేషన్లో ఉంది, తొందరలోనే భర్తీ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు నేను శాసనసభ వేదికగా మాటిస్తూ ఉన్నాను. అదే రకంగా అధ్యక్ష ఇంకా 2-3 విషయాలు చెప్పారు అధ్యక్ష. మరి ఈ రోడ్ వైడనింగ్ విషయం చెప్పారు. రోడ్ వైడనింగ్ విషయం ఈ పరిధిలోకి రాదు. రోడ్ వైడనింగ్ ఏదైతే ఉన్నదో ఈ ట్రైబ్యునల్ పరిధిలోకి రాదు, ఎందుకంటే దానిలో ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఉంటుంది. ఈ బిల్లు కూడా ఈరోజే వస్తూ ఉంది, తెలంగాణ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ కూడా ఈరోజే వస్తూ ఉంది, కాబట్టి అది ఈ పరిధిలోకి రాదు. మరి అయినప్పటికీ కూడా మీరు చాలా విలువైన సూచనలు ఏవైతే ఇచ్చారో, ముఖ్యంగా చిన్నవాళ్ళ గురించి గౌరవనీయులు కిషన్ రెడ్డి గారు అడిగారు. మరి 20 గజాల్లో 25 గజాల్లో 30 గజాల్లో కూడా ఇండ్లు ఉన్నాయి, మరి వాటి సంగతి ఏంటి, దీనివల్ల ఏమవుతున్నారు? అయితే మరి దానికంటే ముందు లక్ష్మణ్ గారు ఏం చెప్పినారు, 30 ఫీట్ల రోడ్డు ఉంటే తప్ప మీరు అనుమతులు ఇవ్వద్దని లక్ష్మణ్ గారు అన్నారు. ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్లో మనం ఒక్కొక్క రూల్ తీసుకొచ్చామో, ట్రైబ్యునల్ తీసుకొచ్చాం కాబట్టి మేము పడతాం, గుడ్డెద్దు చేనులో పడ్డట్టు అందరి మీద పడతాం, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని తారతమ్యం లేకుండా అనేది ప్రభుత్వ ఉద్దేశం కాదు. మా ఉద్దేశం ఏమంటే ప్రణాళికాబద్ధమైన అభివృద్ధి జరగాలి. మీరు అన్నారు 20 గజాల్లో ఇండ్లు ఉన్నాయి, 30 గజాల్లో ఇండ్లు ఉన్నాయని. దయచేసి నా రిక్వెస్ట్ తమరితో, అదే రకంగా గౌరవ సభ్యులు, ముఖ్యంగా హైదరాబాద్ నగరానికి సంబంధించిన శాసనసభ్యులతో మనందరం కూడా హైదరాబాద్ను ఒక స్లమ్లెస్ సిటీగా చూడాలన్న ఆలోచనతో ఉన్నాం. స్లమ్ ఫ్రీ సిటీగా చేయాలనుకున్నాం. ఐడిహెచ్ కాలనీలో ఏ రకంగానైతే ఒక 5 బస్తీల ప్రజలను ఒప్పించుకొని అక్కడ ఆ 5 బస్తీలను కూడా ఈరోజు మార్చుకొని అక్కడ బ్రహ్మాండంగా వాళ్ళకి అపార్ట్మెంట్లు, ఒక 400 అపార్ట్మెంట్లు కట్టియగలిగాము. అదే రకంగా మనం కనుక పూనుకుంటే హైదరాబాద్లో ఉండే 1400 పైచిలకు నోటిఫైడ్ స్లమ్స్ని స్లమ్లెస్గా మార్చేదానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, ఇన్ C2 ప్రోగ్రామ్, ముఖ్యమంత్రి గారు కూడా తొందరలోనే ఒక సమావేశం సిటీ శాసనసభ్యులతో కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పారు. ఆ సందర్భంగా నేను మా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు, వారికి కూడా కోరుతా ఉన్నాను, మిమ్మల్ని కూడా కోరుతా ఉన్నాను. మనం కనుక కాన్స్టిట్యున్సీ బై కాన్స్టిట్యున్సీ ఒక ప్రణాళిక రూపొందించుకొని ఈ స్లమ్స్ అన్నింటినీ కూడా వారిని ఒప్పించి వారికి అక్కడే ఇల్లు కట్టించే విధంగా 20 గజాల్లో ఉన్నవాళ్ళు కానీ 30 గజాల్లో ఉన్నవారు కానీ వారికి ఎంత కావాలి, ఎంత ఇవ్వాలి, వారికి ఎంతమంది పిల్లలు ఉన్నారు, అవసరమైతే మేజర్స్ ఉంటే వారికి ఏమి ఇవ్వాలి, ఇవన్నీ కూడా మనం ఒక ఆలోచనతో కనుక ప్రణాళికబద్ధంగా చేయగలిగితే ముఖ్యమంత్రి గారు చెప్పిన విధంగా మనందరం ఆశిస్తున్న విధంగా తప్పకుండా హైదరాబాద్ని స్లమ్ ఫ్రీ సిటీగా చేసుకునే అవకాశం వస్తుంది. కాబట్టి ఇందులో రాజకీయాలకు అతీతంగా మరొక మంచి ఉద్దేశంతో తీసుకొచ్చిన బిల్లు తప్ప వేరేది కాదు. గౌరవ సభ్యులు అన్నారు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్లో కూడా పెట్టండి అన్నారు శ్రీనివాస్ గౌడ్ గారు, ఇతర మున్సిపాలిటీలో కూడా పెట్టండి అన్నారు. ముందుగా ఇక్కడ ప్రయోగం చేసి చూద్దాం, హైదరాబాద్లో ఏ మేరకు ప్రయోగం సఫలమవుతుంది, ఏ మేరకు దీన్ని ముందుకు తీసుకువెళ్ళొచ్చో చూద్దాం. అదే రకంగా వారు ఒక మాట అన్నారు, దానికి తగ్గ విధంగా నేను ఒక అమెండ్మెంట్ కూడా ప్రతిపాదిస్తా ఉన్నాను అధ్యక్ష. గౌరవ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అన్నారు, మరి రిటైర్ అయిన వాళ్ళు చాలా మంది అనుభవజ్ఞులు ఉన్నారన్నారు, లక్ష్మణ్ గారు కూడా అన్నారు, వారి సేవలు కూడా వాడుకోండి, ఇందులో రాజకీయాలు వద్దు, ఈ ట్రిబ్యునల్ని కేవలం రాజకీయ పునరావాస కేంద్రంగా మార్చకూడదన్నారు. మాకు ఆ ఉద్దేశం లేదు. అచ్చంగా ఇందులో జ్యుడిషియరీ వైపు నుంచి డిస్ట్రిక్ట్ జడ్జి స్థాయి అధికారులు, అదే రకంగా గతంలో టౌన్ ప్లానింగ్ డిపార్ట్మెంట్లో పనిచేసిన అధికారులు, సీనియర్లు, అనుభవజ్ఞులు, రిటైర్ అయిన వారు ఉన్నా సరే వారి సేవలు కూడా వినియోగించుకోవాలనే సదుద్దేశంతో ప్రభుత్వం ఉంది. కాబట్టి ఈ బిల్లుకు
మరి అందరూ కూడా ఆమోదించి, ఎందుకంటే అందరూ మంచి ఉద్దేశంతో చేసిందని ఒప్పుకున్నారు. ఇతరత్ర సమస్యలు ఉంటే తప్పకుండా కూర్చుని మాట్లాడుకునే అవకాశం మనకి ఎట్లాగూ ఉంది. కాబట్టి ఈ బిల్లును ఆమోదించాలని అందరిని కూడా కోరుతా ఉన్నాను అధ్యక్ష. గౌరవసభ్యులు లక్ష్మణ్ గారు. మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు ఇంతకుముందు 20 yards 30 yardsలో ఉండే వాళ్ళకు మనం ఇబ్బంది కల్పించాలనేది ఆలోచన ఎవరికి లేదు. నేను చెప్పింది ఎక్కడంటే ఈ 20 feet ఉన్న చోట గ్రౌండ్ +2 పర్మిషన్స్ ఇస్తూ ఉన్నారు. అన్లెస్ అంటిల్ యూ మేక్ ఇట్ 30 feet వాళ్ళకి అప్పర్ ఫ్లోర్స్ రాదు. కాబట్టి సిటీలో ఉన్నటువంటి ఈ కోర్ సిటీస్లో ఎక్కడైతే లేన్స్ ఉన్నాయో, సబ్ లేన్స్ ఉన్నాయో, ఇవన్నీ కూడా సికింద్రాబాద్ కోర్ సిటీ, ఓల్డ్ సిటీలో కూడా చాలా బై లైన్స్, సబ్ లైన్స్ 20 feet. అక్కడ మీరు రోడ్ వైడింగ్ కిందనో మాస్టర్ ప్లాన్లో 30 feet కనుక ముందే డిక్లేర్ చేసి ఉంటే వాళ్ళకి అప్పర్ ఫ్లోర్స్ వస్తే వాళ్ళు అనాథరైజ్ కన్స్ట్రక్షన్స్కు అప్పర్ ఫ్లోర్స్ పోరని నా ఉద్దేశం. కానీ స్లమ్స్లో మాత్రం ఉన్నటువంటి 20 గజాలు కానీ 30 గజాలు కానీ వాళ్ళు కట్టుకున్న వాళ్ళను డిస్టర్బ్ చేయాలంటే ఆలోచన ఎవరికి లేదు. వాళ్ళకు ఆల్రెడీ దే ఆర్ పేయింగ్ ట్యాక్సెస్, ప్రాపర్టీ ట్యాక్స్ కడుతున్నారు, ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళని ఇబ్బంది కలిగించకుండా ఎక్కడైతే అదనపు ఫ్లోర్స్ వేసుకొని లాభం పొందుతారనుకున్నా అక్కడ కూడా మీరు రూల్స్ కొంచెం సింప్లిఫై చేస్తే, రోడ్ వైడనింగ్ చేసేస్తే, అక్కడ 20 feet 30 feet చేస్తే అప్పర్ ఫ్లోర్స్ పోయేదానికి ఆస్కారం ఉంటుంది. యూ మేక్ ఎవ్రీ బై లైన్ ఇన్ ద సిటీ యాజ్ మినిమం 30 feet. అది నా రిక్వెస్ట్. అది థ్యాంక్ యూ అధ్యక్ష. గౌరవ మంత్రి గారు. అధ్యక్ష, ఇందాక ఒక విషయం Please. చెప్పడం మర్చిపోయాను చాలా అధ్యక్ష. డిస్కషన్ జరిగింది మంచి బిల్ మీద. ఈ మాస్టర్ ప్లాన్ విషయం వారు ఏదైతే ప్రస్తావించారో, మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఏవైతే ప్రస్తావించారో, హైదరాబాద్ లో 5 మాస్టర్ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఇంటిగ్రేట్ చేస్తూ ఒకే మాస్టర్ ప్లాన్ తీసుకొస్తా ఉన్నాం. సిటీ మీటింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ముఖ్యమంత్రి గారి సమక్షంలో, ఆ రోజు ఆ మాస్టర్ ప్లాన్ డ్రాఫ్ట్ కూడా మీకు అందజేస్తాము. సెక్రటరీ గారికి కూడా నేను ఈ సందర్భంగా వారికి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాను. ఆ మాస్టర్ ప్లాన్ కూడా తమరు చూసుకోండి. చూసుకున్న తర్వాత హైదరాబాద్ మహానగరంలో మీరు అన్న విధంగా ఎక్కడెక్కడ చేసేదానికి అవకాశం ఉంది, ఎక్కడెక్కడ చేసేదానికి అవకాశం లేదు, ఆ సాధ్యాసాధ్యాలు కూడా చూసుకుందాం. ఎందుకంటే మనం ఆ సాధ్యాసాధ్యాలు చూసుకోకుండా చేయడం కూడా కరెక్ట్ కాదు. కాబట్టి అది కూడా మీ ముందు ఇస్తాము. తప్పకుండా డ్రాఫ్ట్ మీరు చూసి మీ సూచనలు కూడా తీసుకుంటామని చెప్పి కూడా తెలియజేస్తున్నావు. విత్ యువర్ పర్మిషన్ మేడం, ఐ వుడ్ లైక్ టు ప్రపోజ్. The question is that the Greater Hyderabad Municipal Corporation Second Amendment Bill 2016 be taken into consideration. Those who are for the motion, please say aye. Aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3 and they are before the House. The question is that those who are for clauses 2 and 3, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 and 3 do stand part of the bill. For clause 4, there is one official amendment. I request the minister to move the amendment. Madam Speaker, I beg to move the following amendment. In subclause 5 of clause 4, after the words "a person who is working," please add the following "or has worked," so that Motion Thank you. moved. Motion moved. Now the question is clause 4. Now the question is clause 4 as amendment to stand part of the bill. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. Now the question is clause 4 as amendment to stand part of the bill. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 4 and amendment do stand part of the bill. I shall now request. There is no amendments to clauses 5, clause 1 enacting formula and title and they are before the House. The question is that those who are for the clauses 5, clause 1 enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 5, clause 1 enacting formula and title do stand part of the bill. I shall now request the Minister for Municipal Administration and Urban Development to move the motion for passing the bill. Madam Speaker, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. On behalf of the Minister for Law, the Minister for Legislative Affairs to move the Telangana Acts repealing Bill 2016. Madam Speaker, on behalf of the Minister for Law, I beg to move that the Telangana Acts repealing Bill 2016 be taken into consideration. అధ్యక్ష, ఇది మన రాష్ట్రం కొత్తగా ఏర్పడినటువంటి తర్వాత మరి 2 సంవత్సరాల పాటు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా చట్టాలను చేసుకునేటువంటి వెసులుబాటును స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో మనకు వెసులుబాటు కల్పించడం జరిగింది.
ఆ 2 సంవత్సరాల తర్వాత ఏవైతే కొన్ని చట్టాలు మరి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి కాక మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చట్టాలు కానీ కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలకు అనుగుణంగా మళ్ళీ మన రాష్ట్రంలో చేసినటువంటి చట్టాలు ఏవైతే మన రాష్ట్రానికి సంబంధం లేనటువంటివి ఉన్నాయో వాటిని రిపీల్ చేస్తూ మనం ఈరోజు ఈ బిల్లును తీసుకురావడం జరిగింది. సో ఇందులో పెద్దగా చర్చ చేసే అవకాశం లేదు కనుక గౌరవ సభ్యులందరూ కూడా ఏకగ్రీవంగా దీన్ని ఆమోదించాల్సిందిగా మీ ద్వారా కోరుతున్నాను. The question is that the Telangana Acts repealing Bill 2016 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 to 4. The schedules clause 1 enacting formula and title and they are before the House. The question is that those who are for the clauses 2 to 4, the schedules clause 1 enacting formula and title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 2 to 4, the schedules clause 1 enacting formula and the title do stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. Madam Speaker, I beg to move that the bill be passed. Motion moved. The question is that bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. Now I request the Minister for Forest, BC Welfare to move the motion for taking into consideration of the Telangana Commission for Backward Classes Amendment Bill 2016. Speaker Madam, I beg to move